హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు వీడియో చేద్దామండి. ఏంటంటే తేగలు చాలా మంచిది హెల్త్కి. దాన్ని తేగలతో స్వీట్ అంటే నిల్వ ఉండవు కదా, ఇది స్వీట్ చేసుకుంటే మీకు ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఎలా తయారు చేయాలో. తేగలు చక్కగా ఒలిచేసి దాంట్లో ఉన్న మధ్యలో చందమామ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. మనం పల్లీలు స్వీట్ పల్లీలు చేసుకుంటాం కదా, అలాగా చిన్న ముక్కలుగా చాకుతో నీట్గా కట్ చేయండి. పీచు తీకండి, పీచు ఉంచండి. ఆ పీచు కొరకే ఇది తయారు చేసుకోవడం. చాలా మంచిది హెల్త్కి మనకి. చిన్న ముక్కలు కట్ చేశాను చూడండి, చిన్న చిన్న ముక్కలు. ఒక 4-5 తేగలు తీసుకున్నాను. ఒక కప్పు షుగర్ పడుతుంది. పొయ్యి మీద బాణీలు పెట్టి 1 స్పూను నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు వేసేద్దాం. లైట్గా ఒక్క నిమిషం వేగితే చాలు. ఎక్కువ ఎర్రగా వేపేయద్దు, జస్ట్ కొంచెం వేడి అయితే చాలు. తేగలో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందాం అండి. స్వీట్లో ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిది, బాగుంటుంది. ఒక చిటికెడు సాల్ట్ వేసి కొంచెం ఒక్క నిమిషం అలా వేడైతే దాంట్లో షుగర్ వేసేద్దాం. నిల్వ ఉంటుంది మీకు ఇలా చేసుకుంటే. తేగల పలంగా అయితే నిల్వ ఉండవు కదా. ఇలా స్వీట్ చేసి పెట్టుకోండి. కొంచెంగా తిని అయిపోతున్నాయి, సీజన్ కదా, అందుకనే ఇలా చేశాను. ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా బాగుంటుంది. ఇలా చేసి పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. మీరు తేగల పలంగా ఇస్తే పిల్లలు తినరు కదా, ఇలా చేసి ఇవ్వండి. చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ కూడా తేగలు చాలా మంచి. మా రాజమండ్రిలో దొరుకుతాయి, మీరు ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు షుగర్ కరిగిన తర్వాత పాకం వస్తుంది కదా, దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి స్టవ్. అది చల్లారి చక్కగా కరకరలాడతాయి, బాగుంటాయి. అయిపోయింది చూసారా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరకరలాడతాయి చక్కగా. రెడీ అయిపోయిందండి. ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, నిలవ ఉంటుంది. ఇలాగా మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.